తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రామాయణ గ్లిమ్స్ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. మొత్తం 2 నిమిషాల 28 సెకండ్లు ఉన్న ఈ గ్లిమ్స్ అంటే ఎప్పటి నుంచో ఈ సినిమా నుంచి ఏదన్నా ఒక ప్రమోషన్ కంటెంట్ వస్తే చూద్దాం అనుకుంటున్న ఆడియన్స్ అందరికీ మంచి కిక్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈ గ్లిమ్స్ ఎలా ఉంది, ఈ రామాయణ గ్లిమ్స్ విశేషాలు, అలాగే ఈ చిత్ర యూనిట్ ఎలాంటి ఒక పాత్రలో వెళ్తున్నారు ఈ మూవీ విషయంలో, ఇలాంటి అన్ని విషయాలు తెలియజేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ గ్లిమ్స్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక కామెడీగా చెప్పుకోవాలంటే ఇంట్లోనే ఇంత చెప్పాల్సి వచ్చింది నేను. అంటే తనివి తీరట్లేదు ఆ షార్ట్స్ చూసిన తర్వాత. కానీ ఒక సామెత ఉంటుంది కదా సార్, రామాయణం ఎన్నిసార్లు విన్నా ఆ కావ్యం అంతే ఆనందంగా ఉంటుంది హృదయానికి అని చెప్పేసి. అవును. సో ఇప్పుడు చూస్తున్నా సరే ఎంతోమంది సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి రాముడుగా చూసాము, అంజలిదేవి గారిని సీతగా చూసాము, తర్వాత చాలామంది సోహన్ బాబు గారు, ఇట్లా చాలామంది రాముడిగా కనిపించారు. మొన్న ప్రభాస్ కూడా. అయినా మళ్ళీ కొత్తగా ఉంది, మళ్ళీ ఆనందంగా ఉంది అంటే ఒక రకంగా తృప్తినిచ్చినటువంటి గ్లిమ్సే ఇది. సార్. ఏ విధంగా తృప్తినిచ్చిందంటే ఈ మధ్య కాలంలో మనం ఒక ప్రయత్నం చూసాం ఆదిపురుష్ అనే పేరుతో. సార్ ఆదిపురుష్ అనే సినిమా గ్లిమ్స్ దగ్గర నుంచే కొంచెం భయపెట్టిన పరిస్థితి ఉండింది. సార్ అయితే ఇది అలాంటి భయాన్ని కలిగించలేదు. అంటే ఆహార్యానికి సంబంధించి గెటప్పులకు సంబంధించి కూడా కేర్ తీసుకున్నారు కరెక్ట్ అని అర్థమైంది. సార్. అంటే జనరల్‌గా పౌరాణిక చిత్రాలకు సంబంధించి ఒక రెఫరెన్స్ ఉంది. మీరు క్యారెక్టర్లుగా చూపిస్తూ కథని క్రిటికల్‌గా తీసుకెళ్ళినా తప్పు లేదు. అంటే మీరు కంటెంట్‌లో క్రిటికల్‌గా వెళ్ళండి, తప్పు లేదు. కానీ క్యారెక్టర్లని అపహాస్యం చేయకండి. సార్ ఇది పద్ధతి. ఇది ఎన్టీ రామారావు గారు డైరెక్టర్‌గా ఫాలో అయిన సూత్రం. ఆయన తీసిన సినిమాల్లో కొంత ద్రవిడ కోణం ఉంటుంది. సార్ అంటే ఆయన వాంటెడ్‌గానే కొంచెం పెరియార్ ఐడియాలజీ అవి కూడా సినిమాల్లోకి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి రాముడు ఆర్యుడని, ఇది ఆయన ద్రవిడ భూమిని ఆక్రమించటానికి వచ్చిన వ్యవహారమని ఓపెన్‌గా ఒక సినిమాలో డైలాగ్ చెప్పేసాడు ఆయన. రామారావు గారు. చెప్పాడు. రికార్డెడ్‌గా ఉంది. యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు అది. 'శ్రీరామ పట్టాభిషేకం' అనే సినిమాలో రావణ పాత్ర డైలాగ్ అది. సార్ ఆ మునిమృత్యుల ప్రేరణతో ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని చూస్తున్నానంటాడు ఆయన. అలాంటి డైలాగ్ పరమైనటువంటి ఎక్స్‌ట్రీమ్ ధోరణులు ఉండేవి. అయితే ఎక్కడ క్యారెక్టర్ ఆహార్యానికి సంబంధించి, దాని నడవడికకి సంబంధించి రెడిక్యూల్ చేసేటువంటి ప్రయత్నం చేసేవాడు కాదు. కరెక్ట్. రాముడి పాత్ర అంతే గౌరవప్రదంగాను చూపించేవాడు ఆ క్యారెక్టర్ నడిచినంత సేపు. సార్ అలాగే ఆయన 'సీతారామ కళ్యాణం' సినిమా చేసినప్పుడు కూడా రావణ పాత్ర తాను వేసి, రాముడి పాత్రని కావాలని హర్నాథ్ గారితో చేయించాడు. సార్ చేయించి ఆ క్యారెక్టర్ స్ట్రెచర్‌ని ఇబ్బంది పెట్టడు. కాకపోతే తనకున్న విమర్శని మాట్లాడతాడు. అది వేరే గొడవ. అందుకని 'ఆదిపురుష్' అనే సినిమా ఏం చేసిందంటే రెడిక్యూల్ చేసింది. క్యారెక్టర్స్‌ని అపహాస్యం చేశారు. సార్ రావణ పాత్ర ఒక సీన్‌లో ఒక వెల్డింగ్ దీనిలో నుంచి మనకి మంటలొస్తాయి కదా ఇలాగా. సార్ అలాంటి పైప్ ఒకటి పట్టుకొని ఒక ఫైట్‌లో కనిపించటం లాంటి విన్యాసాలున్నాయి. అవి జనాలకు చాలా ఇబ్బందికరంగా కనిపించాయి. సార్ ఇందులో అంటే అది చూసిన తర్వాత ఇప్పుడు రామాయణము పర్టిక్యులర్‌గా బాలీవుడ్ నుంచి వస్తున్న రామాయణం అనగానే కొంచెం భయం వ్యక్తమైన మాట వాస్తవమే. సార్ అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు అనే భరోసా అయితే ఇచ్చింది గ్లిమ్స్. సార్ అంటే గెటప్పుల పరంగాను మనకి రాముడంటే ఒక ఇంప్రెషన్, ఒక ఇమేజ్ ఉంది మన మనసుల్లో. సార్ ఆ ఇమేజ్‌ని డిస్టర్బ్ చేయని పద్ధతుల్లో 'రణబీర్ కపూర్' ఆహార్యం ఉంది. సార్ అందుకని ప్లెజెంట్‌గా అనిపించింది. అలాగే వీళ్ళు ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను పట్టుకొచ్చి దాంతో పని చేయించారు. సార్ పని జరుగుతోంది ఇంకా. అలాగే ఈ గ్లిమ్స్‌లో కేవలం రామ దర్శనం చేయించారు తప్ప సీత కనిపించలేదు. అవును. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా అన్నారు గానీ హనుమంతుడు కనిపించలేదు. సార్ అలాగే రావణ పాత్రను కూడా వెనక నుంచి బ్యాక్ అలా షాట్ చూపించారు. చూపించారు గానీ ఫ్రంట్ పోర్షన్ రివీల్ చేయలేదు. అవును. కాబట్టి కేవలం రామ దర్శనమే అయింది. సార్
అయితే ఈ రామదర్శనం విజువల్ ఎఫెక్ట్స్ ఇది మనం ఎలా చూసినప్పటికీ ఆయన రాముడు గెటప్ వేశాడు 'రణబీర్ కపూర్' అనేటువంటి అభిప్రాయం అయితే కలిగింది గానీ, దానిలో ఇంకొంచెం డెప్త్ అనిపించలేదు. సార్. రావాల్సినటువంటి డెప్త్ దీనికున్నటువంటి నిడివి రీత్యా కూడా అనిపించి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఈ గ్లిమ్స్‌కున్నటువంటి పరిధి రీత్యా. రేపు పొద్దున ట్రైలరో, లేకపోతే టీజరో అవి వచ్చినప్పుడు ఇంకొంచెం ప్రభావవంతంగా కనిపించొచ్చు ఈ పాత్ర. ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రిటిసిజం మొదలైంది. సార్. అదేంటంటే 'రణబీర్ కపూర్' రాముడు గెటప్ వేస్తే ఎలా ఉంటాడో ప్రపంచానికి పరిచయం చేసినట్టుందిది. అంతే తప్ప ఆయన ప్రభావవంతంగా లేడు అని. ఇప్పుడు నడక దీనికి సంబంధించి రాముడు ఒకలా ఉంటాడు, కృష్ణుడు ఒకలా ఉంటాడు. అంటే కృష్ణుడు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి, రాముడు ఎలా కనిపించాలి అనే దానికి సంబంధించి ఒక గ్రామర్ రాసేశారు ఆల్రెడీ. సార్. ఆ గ్రామర్ పరిధిలో నుంచి చూస్తున్నారు దీన్ని. అలాగే బాలీవుడ్ నుంచి ఇలాంటి సినిమాలు తీయటం చాలా కష్టం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ రామానంద సాగర్ తీసినటువంటి రామాయణం అనేటువంటి టీవీ సీరియల్ అద్భుతమైన విజయం సాధించింది అవును. అనేది మనం మర్చిపోకూడదు. సో ప్రయత్నం చేస్తే, అంటే ఇక్కడ ప్రాంతీయ రాముడు కాదు, భారతీయ రాముడు కావాలి. భారతీయ రాముడు అని ఎందుకు అంటున్నానంటే, మొత్తం దేశం వ్యాప్తంగా రాముడిని కనెక్ట్ చేసుకునేటువంటి ప్రతి ఒక్క ప్రాంతం వారు తమ రాముడిగా అనుకునేటట్లుగా ఆ డిజైన్ ఉండాలి. సార్. ఆహార్యం. ఇంతకు ముందు నార్త్ ఇండియన్స్ ఒక పద్ధతిలోను, హిందీ సినిమాలో రాముడు ఒకలాగాను, అలాగే దక్షిణ భారత సినిమాల్లో రాముడు ఒకలాగాను కనిపించడం అనేది ఒక పరిపాటి ఉండేది. ఇప్పుడు అలా కుదరదు. మొత్తం మార్కెట్ ఒకటే అయిపోయింది. అవును. సో ఈ ఒకటే మార్కెట్లో భారతీయ రాముడిని ఆవిష్కరించాలి. ప్రతి ప్రాంతం వాళ్ళు కనెక్ట్ అవ్వాలి రాముడితో. అందుకని ఆహార్యానికి సంబంధించిన ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత పడింది వీళ్ళకి. సార్. ఆ బాధ్యతతో పాటు క్రిటిసిజం కూడా అదే లెవెల్లో ఉంటుంది. అందుకని చాలా కేర్ తీసుకుని డిజైన్ చేశారు. అది కనిపించింది అక్కడ. అంటే వాళ్ళు ఎక్కడా కూడా డీవియేట్ అవ్వటమో, లేకపోతే క్యారెక్టర్ని రెడిక్యూల్ చేయటం అలాంటి ఛాయల్లోకి వెళ్ళలేదు. కరెక్ట్. సీరియస్గా ఉన్నారు. ఆ సీరియస్నెస్ కనిపించింది గ్లిమ్స్లో. కాబట్టి ఇది టీజర్ వచ్చేసరికి అభిప్రాయాలు మారచ్చు. సార్. రేపు ట్రైలర్ వచ్చాక ఇంకా మారచ్చు. మిగిలిన క్యారెక్టర్లు కనిపించిన తర్వాత ఒపీనియన్స్ చేంజ్ అవ్వచ్చు. అవును. ప్రస్తుతానికైతే అది ఇబ్బంది పెట్టని గ్లిమ్స్గా అయితే మిగిలింది. సార్. అంటే హనుమత్ జయంతి సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తూ రామాయణం పట్ల వేరే అభిప్రాయాలు కలిగే పద్ధతిలో అయితే లేదు ఇది. కరెక్ట్. ఆ మేరకు హ్యాపీగా జనాలని ఇబ్బంది పెట్టని ఒక గ్లిమ్స్ ఇచ్చినందుకు గాను నితీష్ తివారీని అభినందించాలి ముందు. సార్. రేపు సినిమా ఎలా ఉండబోతోంది అనేది వేరే గొడవ. దాని మీద ఎలాగో అప్పుడు సమీక్షకులు ఆ సినిమాని చీల్చి చెండాడతారు ఎలాగూ. అంటే చాలా సందర్భాల్లో రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, అంటే అదే రామాయణం కదా ఎన్నిసార్లు తీస్తారు అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంటుంది. సార్. అంటే ఎవరి కోణం, అంటే ఎవరి దర్శనం వారిదే. అది విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పాడు. తిన్న అన్నమే మళ్ళీ తింటున్నాం కదా, చేసిన సంసారమే మళ్ళీ చేస్తున్నాం. కాబట్టి రామాయణం చదివినప్పుడు ఎవరెవరికి ఏమనిపిస్తుందో అది వాళ్ళ రామాయణంలో దర్శనం ఇస్తుంది అని చెప్పాడు ఆయన. అలా దర్శనం ఇచ్చిన సినిమాలు కూడా తెలుగులో వచ్చాయి గతంలో. ఎవరి కోణంలో వారి పద్ధతిలో రామాయణాలు తీశారు. కమలాకర్ కామేశ్వరరావు గారు ఒక పద్ధతిలో తీస్తే, పుల్లయ్య గారు ఒక పద్ధతిలో తీస్తే, రామారావు గారు ఇంకో పద్ధతిలో తీశాడు. ఎవరి ధోరణి వారిదే. బాపు గారి ధోరణి ఒకటి. అంటే అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఈయన ఆ టెక్స్ట్ మీద క్రిటికల్ అప్రోచ్తో వెళ్ళేవాడు. రామారావు ధోరణి వేరు. ఆయన ఒకసారి కమలాకర్ కామేశ్వరరావు గారి చివరి రోజుల్లో పలకరించడానికి వెళ్ళాడు పరామర్శకి. వెళ్ళినప్పుడు మీరు నేను వెళ్ళిపోయాక ఎవరైనా పౌరాణికాలు అటెంప్ట్ చేస్తారంటారా అని అడిగాడు ఈయన. అడిగితే మీ తరహా పౌరాణికాలా, నా తరహా పౌరాణికాలా అన్నట్టు ఆయన. అంటే అన్నట్టు ఆయన. అంటే మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను. సో నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా, మీ తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా అంటే నాకు అర్థమైంది. నేను సినిమాని క్రిటికల్గా తీస్తాననే మాట వాస్తవం, నేను అంగీకరిస్తున్నాను. కానీ క్యారెక్టర్ని నేను రెడిక్యూల్ చేయను అని చెప్పాడు ఆయన. సో ఆ పరిధి ఉండేది.
ఆ గౌరవాన్ని ఇస్తూనే మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఆదిపురుష్ అనేది ఇబ్బంది పెట్టింది జనాల్ని. ఇప్పుడు అది లేదు. మీకు నేను స్ట్రెయిట్‌గా ఈ సినిమాని అకార్డింగ్ టు టెక్స్టే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అనేది నితీష్ ఇది తివారీ యాక్చువల్‌గా చాలా పెద్ద రిలీఫ్. ఆడియన్స్‌కి, మేకర్స్‌కి గూడా. అందరికీ. అందరికి పెద్ద రిలీఫ్. పైగా సార్ ఇది కొంచెం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడుకోవాల్సిన అంశమే. 4,000,00,00,000 బడ్జెట్ అంటున్నారు. అవును. అసల వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం కలిగించింది గానీ 4,000 కోట్ల ప్రాజెక్ట్ తాలూకా గ్లింప్స్ లాగా అనిపించలేదు అది. సార్, ఆ క్వాలిటీ. సార్. ఇంకొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. హ్మ్. అప్ టు ది మార్క్ లేదు అనే మాట వాస్తవమే. హ్మ్. కానీ ఉన్నదానిలో బెటర్. సార్. మనకెందుకు ఇంత బెటర్ అనిపిస్తోందంటే ఆదిపురుష్ గురించి ఆలోచించి ఉండి, ఆ ప్రిపేర్డ్‌నెస్‌తో దీన్ని చూడటం వల్ల రిలీఫ్ అనిపించి హాయిగా ఉంది. హ్మ్. అందుకని జనాలు బావుందంటున్నారు గానీ, ఈ 4,000 కోట్ల బడ్జెట్ అనేది మనం ఇప్పుడు నెమ్మదిగా విషయంలోకి వెడితే తెలుస్తోంది. తెలిసి ఆ యాంగిల్‌లో నుంచి చూస్తే ఆ రేంజ్ కనిపించలేదు. హ్మ్. కాబట్టి మేబీ టీజరు వాటిల్లో ఏవైనా కనిపిస్తుందేమో చూడాలి. సార్. అంటే ఇది హనుమత్ జయంతి సందర్భంగా వాళ్ళు హనుమంతుడి పాత్రను కూడా కొంత రివీల్ చేస్తే బాగుండేది. సార్. సీత, రావణుడు అవి మిగిలిన తర్వాత చేసుకోవచ్చు. ఈరోజు మార్క్ చేస్తున్నారు కాబట్టి ఆంజనేయ స్వామిని కూడా కొంచెం చూపిస్తే హ్మ్. హ్మ్. కొంచెం జనాలకి ఫీస్ట్ ఉండేది. కరెక్ట్ సార్. అండ్ ఇప్పుడు మీరు హనుమంతుడి గురించి అన్నారు సార్. అవును. సన్నీ డియోల్ గారు సో, యాక్చువల్‌గా చాలా మందికి మీరన్నట్టు ఈరోజు వారి లుక్కు ఏమన్నా రివీల్ అవుద్దేమో చూడాలని చెప్పి అనుకున్నారు. అవును. ఎలాగో హనుమాన్ జయంతి కాబట్టి. సో, కొంత నిరాశ అయితే ఈ విషయంలో కరెక్టే సార్. డెఫినెట్‌గా. ఆ! డెఫినెట్‌గా. అండ్ అలాగే రావణుడిగా యష్ కనిపించబోతున్నారు. ఆయన కో ప్రొడ్యూసర్ గూడా ఈ మూవీకి. అవును. అయితే ఆయన బ్యాక్ షాట్ చూపించారు గానీ చాలామంది యష్ ఫ్యాన్స్ ఆహ్, ఫ్రంట్ గూడా చూపించుంటే, ఫేస్ చూపించుంటే, ఆ గెటప్ చూపించుంటే బాగుండేది అదే. గదా! అని అదే. చెప్పి అంటే అనుకుంటున్నారు. ప్రతి క్యారెక్టర్‌కి ఒక రిఫరెన్స్ ఉంది మనకి. సార్. అంటే రావణుడంటే ఇలా ఉంటాడు అని ఒక ఆహార్యం తీర్చారు. హ్మ్. రాముడంటే ఇలా ఉంటాడు అని ఒక ఆహార్యం తీర్చేశారు. హ్మ్. కాబట్టి ఆ ఇంప్రెషన్‌లో నుంచి చూడటమే జరుగుతుంది. సార్. పర్టిక్యులర్‌గా సౌత్ ఆడియన్స్‌కి ప్రతిదీ ఆ ధోరణిలోనే ఉండాలి. హ్మ్. అందుకని ఇది కొంచెం ఏమాత్రం తేడా ఉన్నా ఇబ్బంది పెడుతుంది. హ్మ్. వాళ్ళు వెనక నుంచి చూపించినప్పటికీ గ్రామర్ ఫాలో అయ్యారనే విషయం అర్థమవుతోంది. అర్థమవుతుంది. కరెక్ట్. అర్థమవుతుంది. కాబట్టి డిస్టర్బెన్సులు లేవు. లేవు. డిస్టర్బెన్సులు లేవు. ఇంకొంచెం క్వాలిటీతో మేబీ ఇదేదో ఈరోజు మార్క్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినట్టున్నారు. హ్మ్. ఇది 2 పార్టులుగా వస్తుందని కూడా చెప్పారు. అవును. 2 పార్టులుగా వస్తోంది. ఫస్ట్ పార్ట్ తాలూకా గ్లిమ్స్ ఇది హ్మ్. అని చెప్పారు. సో, నిజానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో అల్లు అరవింద్ గారి పేరు కూడా వినిపించింది అవును. నిర్మాతల్లో. అవును. కానీ తర్వాత ఎందుకనో ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకి జరిగినట్టున్నారు. సార్. మేబీ ఆయన ఇన్‌ఫ్లూయెన్స్‌లో నుంచి సీత పాత్ర సాయి పల్లవి హ్మ్. అని అనుకునే పరిస్థితి ఆయనే తీసుకొచ్చి ఉండొచ్చు. ఓకే. అంటే ఆయనకొక ఇంప్రెషన్ ఉంది ఆవిడ నటన మీద. మనం ఇక్కడ చూసాం గదా! పెద్ద హ్మ్. గొప్ప యాక్టర్. అందుకని డెఫినెట్‌గా సాయి పల్లవి తన ముద్ర వేస్తుంది ఆ క్యారెక్టర్ మీద. సార్. అంటే సీత పాత్ర రామాయణం కోణం అనేది ఒక విశిష్టత. ఇది సీత చరిత్రగానే మొదలుపెట్టాడు ఆయన అని కదా! హ్మ్. అవును. తర్వాత రామాయణం అదే రామాయణం అయినప్పటికీ రామాయణం మీద చాలా చర్చలున్నాయి. అంటే రామాయణమా? లేకపోతే వనవాసమా? అనేటువంటి చర్చ ఒకటుంది. సార్. రామాయణము అంటే రాముడు నడిచిన మార్గము అని. రాముడు నడిచిన దారి, ఆయనం అంటే దారి అని. సార్. నడిచిన దారి అని. రాముడు నడిచిన దారిగా చూపిస్తారా? లేకపోతే వనవాసంగా చూపిస్తారా? అనేది ఒక చర్చ ఉంది. సార్. వనవాసం అంటే ఆ సెన్స్ ఏంటంటే ఆయన్ని వనవాసానికి వెళ్ళమన్నప్పుడు అయోధ్య పక్కనే అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడే ఉండి, ఆ టైం అయిపోయిన తర్వాత తిరిగి అయోధ్యకు వెళ్ళిపోవచ్చాయన. హ్మ్. కానీ అలా లేడాయన. ఆయనం చేశాడు. రామాయణం చేశాడు. తిరిగాడు హ్మ్. అడవంతా. ఈ తిరగటంలో యుద్ధాలు చేశాడు. సార్. ఇదంతా ఒక ప్రయోజనం ఆశించి చేసినటువంటి కార్యక్రమం. లోక కళ్యాణం. లోక కళ్యాణం అనండి, లేకపోతే అయోధ్య కళ్యాణం అనండి. హ్మ్. ఆయన తాను తిరిగిన ప్రాంతాల్లో యుద్ధాలు చేశాడు. పర్టిక్యులర్‌గా అన్నల వేధింపులకు గురవుతున్నటువంటి తమ్ముళ్ళని తనకి మద్దతుగా తీసుకుని, హ్మ్. వాళ్ళకి తాను సహాయపడుతూ, వాళ్ళ అన్నల మీద తాను యుద్ధం చేసి, హ్మ్. ఈ తమ్ముళ్ళని తన తమ్ముళ్ళుగా మార్చుకున్నటువంటి ఒక పరిస్థితి.
సార్. అది సుగ్రీవుడు కావచ్చు, విభీషణుడు కావచ్చు. అవును. వాళ్ళని అక్కడ సామంత రాజులుగా పెట్టి ఆయన వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. సో ఇది ఒక స్కీమ్ ప్రకారం జరిగింది అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది దక్షిణ భారతంలోనే. దీన్ని తన సినిమాల్లో ఓపెన్ గానే చెప్పే ప్రయత్నం ఎన్టీఆర్ చేశాడు. అదొక ధోరణి. జనాలు దాన్ని చూసి మెచ్చుకున్నారు. దానికి కూడా ఓటేశారు. అలాగే ఆయన మహాభారత కథలో కులం గురించి చాలా ఎక్కువగా విస్తారంగా చర్చించినప్పటికీ దానవేరు సూరకర్ణని చూశారు జనాలు. సార్. అయితే పాత్ర ఔచిత్యము, ఆ పాత్రకు ఉండేటువంటి స్కోపు, దాని ఆధారంగా కొంత ఫ్రీ హ్యాండ్ తీసుకుని చెలరేగిన సందర్భాల్లో కూడా వాళ్ళ మీద సీరియస్ అటాక్స్ ఏమి జరగలేదు ఆ రోజుల్లో. కాబట్టి ఈరోజు పరిస్థితి అలా లేదు. ఈరోజు పరిస్థితి అలా లేదు. ఏమాత్రం చిన్న డీవియేషన్ ఉన్నా దాడులు జరుగుతాయి. అందుకని ప్రాపర్ కేర్ తీసుకునే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే రామాయణాన్ని ఎన్హాన్స్ చేసే పద్ధతిలో ఈ జనరేషన్కి కనెక్ట్ చేయడం కోసం కామిక్స్, లేకపోతే వీళ్ళు ఏది చూస్తున్నారు పిల్లలు, ఈ జనరేషన్ యూత్ ఎక్కడున్నారు అనేది చూసి ఆ తరహాలో కామిక్స్, వాళ్ళు చూస్తున్నటువంటి ఇతర విజువల్ కంటెంట్, ఆ ధోరణిలో నేను డిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఓం రౌత్ దెబ్బేశాడు అప్పుడు. సో ఇప్పుడు అలాంటి ప్రయత్నం కూడా కనిపించలేదు మనకి. అవును. కాబట్టి కొంత రిలాక్స్డ్గానే ఉంది. ఆ మేరకు సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది ఈ సినిమా కోసం, ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఏదన్నా ప్రమోషనల్ కంటెంట్ వస్తుందేమో చూద్దాం ఎలా ఉండబోతుందని చెప్పి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ మీరు అన్నట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే రిలాక్సేషన్. ఈ గ్లిమ్స్. సో ఫ్యూచర్లో మంచి ఇంకా పెద్ద ప్రమోషన్ కంటెంట్ రాబోతుంది. సో ఒకవేళ ఈ సినిమా మీరు ఈ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కొత్త అర్థం చెప్పే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.